నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను తొలి ఏకాదశి రోజు ఏ విధంగా పూజ చేసుకున్నాననేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకు తొలి ఏకాదశి నుండి అయితే పండుగలైతే ప్రారంభమవుతాయి కదా! ఇప్పటి నుండి మనకైతే పండుగలు ప్రారంభమవుతాయి. అయితే నేను తొలి ఏకాదశి రోజైతే ఒక సంకల్పం తీసుకున్నానండి. మనకు సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి కదా! 24 ఏకాదశులకు ఉపవాసం ఉండి లక్ష్మీనారాయణను పూజిస్తే చాలా మంచిదని చెప్తారు కదా! చాలాసార్లనైతే నేను ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి, తొలి ఏకాదశి కొన్ని ఏకాదశులకే ఉపవాసం ఉంటాను. కానీ ఈ సంవత్సరం నేను సంకల్పం తీసుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఈ తొలి ఏకాదశి నుండి ప్రతి మాసంలో మనకు 2 ఏకాదశులు వస్తాయి కదా! ఈ 2 అంటే సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. 24 ఏకాదశులకు ఉపవాసం ఉండి ఇంకా లక్ష్మీనారాయణను పూజించుకోవాలని సంకల్పం అయితే తీసుకున్నాను. ఇలా మనము ఏ వ్రతము చేసినా చేయకపోయినా ఏకాదశి వ్రతం చేయాలని చెప్తారు కదా చాలామంది. అంటే మనం ఏ పూజ చేసినా చేయకపోయినా కూడా ఏకాదశి వ్రతం అనేది ఖచ్చితంగా జీవితంలో చేయాలండి. ఇంకా నేనైతే ఇలా ఏకాదశి రోజైతే ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని శుభ్రంగా చేసుకొని వాకిట్లో ముగ్గులు పెట్టుకొని ఇంకా స్వామివారికి అంటే నా దగ్గర ఉన్న లక్ష్మీనారాయణలు అంటే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, రాముడు, సీత ఇలా నాకు విగ్రహాలు విష్ణుమూర్తికి సంబంధించిన అన్ని విగ్రహాలను పెట్టుకొని పంచామృతాలతో అభిషేకం అయితే చేసుకున్నాను. అయితే మనం ఏకాదశి వ్రతం రోజు ఏ విధంగా ఉపవాసం ఉండాలంటే మనము దశమి నుండే ఉపవాసం ఉండవలసి ఉంటుంది. అంటే దశమి నుండి సాయంత్రమే మనం అన్నం అనేది తీసుకోకూడదు. దశము నాడు సాయంత్రము టిఫిన్ అది చేసుకొని బ్రహ్మచర్యం పాటించాలి. అంటే మనం దశమి రోజే ఉపవాసం అనేది ప్రారంభించుకోవాలండి. దశమి రోజు సాయంకాలం నుండి ద్వాదశి గడియలు ఉన్నప్పుడు మనం పారణ అనేది చేయాలి. అయితే ఇంకా నేను దశమి రోజే ఈవినింగ్ నాకు 7 శనివారాల వ్రతం కూడా మొదలు పెట్టుకున్నాను కదా శనివారం. ఇంకా ఆ రోజు టిఫిన్ అంటే సగ్గుబియ్యం పాయసం చేసుకొని తిన్నాను. ఇంకా నెక్స్ట్ డే ఏకాదశి రోజు కూడా ఉదయాన్నే ఈ విధంగా స్వామి వారికి అభిషేకం చేసుకొని 2 పిండి దీపాలు పెట్టుకున్నాను. తులసి దళాలతో అర్చన చేసుకున్నాను. మనం ఏకాదశి రోజు తులసి దళాలతో అర్చన చేస్తే మంచిదండి. ఇంకా లక్ష్మీనారాయణల అష్టోత్తరం చదువుకుంటూ తులసి దళాలతో అర్చన అనేది చేసుకున్నాను. శ్రీకృష్ణుని అష్టోత్తరం చదువుకుంటూ కూడా స్వామివారికి తులసి దళాలతో అర్చన అనేది చేసుకున్నాను. సగ్గుబియ్యం పాయసం పెట్టాను. ఈ విధంగా ఏకాదశి వ్రతం అయితే నేను ప్రారంభించుకున్నానండి. ఇప్పటి నుండి 24 ఏకాదశులు నేను చేసుకుంటానని సంకల్పం తీసుకున్నాను. ఇంకా స్వామివారికి పిండి దీపం అంటే చాలా ఇష్టం కదా! ఇక్కడ 2 పిండి దీపాలు అయితే వెలిగించుకున్నాను. బియ్యం పిండిలో కొంచెం బెల్లం వేసి ఆవు పాలు కొంచెం ఆవు నెయ్యి వేసి అయితే ఈ విధంగా పిండి ప్రమిదలు తయారు చేసుకొని ఆవు నెయ్యితో దీపారాధన చేసుకున్నాను. మనం ఏకాదశి రోజు ఆవు నెయ్యి దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా స్వామివారికి అభిషేకం చేసుకొని అర్చన చేసుకొని పిండి దీపారాధన చేసుకున్నాను. లక్ష్మీనారాయణల పూజ అయితే చేసుకున్నాను. మనం ఈ విధంగా ప్రతి ఏకాదశిని రోజు ఈ విధంగా ఉపవాసం ఉండి స్వామి లక్ష్మీనారాయణను పూజించి సాయంకాలం టెంపుల్కి అయితే వెళ్ళానండి. టెంపుల్లో కూడా దీపారాధన చేసుకున్నాను. టెంపుల్లో కూడా అంటే మాకు దగ్గరలో రామాలయం టెంపుల్ ఉంది. టెంపుల్కి వెళ్ళి దీపారాధన చేసుకొని వచ్చాను. ఇంకా ద్వాదశి రోజైతే అంటే పారణ అనేది చేయాలి. ద్వాదశి గడియలు వెళ్ళక ముందే మనం పారణ అనేది చేయాలి. అంటే ఉపవాస దీక్ష అనేది వదలాలి. ఈ విధంగా మనము 24 ఏకాదశులు చేస్తే చాలా మంచిదండి. 24 ఏకాదశులు చేయలేని వారు కనీసం కొన్ని ఉంటాయి కదా, కనీసం 12 లేదంటే వైకుంఠ ఏకాదశి, తొలి ఏకాదశి ఇలా ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఉంటుందండి. కాబట్టి మనం ఏకాదశి వ్రతం చేస్తే అన్ని వ్రతాలు చేసిన ప్రతిఫలం అయితే కలుగుతుంది. నేనైతే ఈ సంవత్సరం అయితే ఇంకా తొలి ఏకాదశి నుండి అయితే ఏకాదశి వ్రతం అయితే చేయాలని సంకల్పం అయితే తీసుకొని ఈ విధంగా దశమి నుండి ఉపవాసం అంటే దశమి రోజు రాత్రి నుండే ఉపవాస దీక్ష పట్టి ఏకాదశి రోజు చక్కగా లక్ష్మీనారాయణను శ్రీకృష్ణుని పూజించుకొని ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళొచ్చి ఇంకా ఆ రోజు మనం సగ్గుబియ్యం పాయసమే తీసుకోవాలండి. కొన్ని తినకూడదు. అది నేను ఏమేమి ఏకాదశి వ్రతంలో తినకూడదు అనేది కూడా నెక్స్ట్ వీడియో చేసి పెడతాను. ఈ విధంగా ద్వాదశి రోజు పారణ అనేది చేసుకున్నాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.